మొన్న శుక్రవారం డిసెంబర్ 20న చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి. మనకు తెలుగులో స్ట్రైట్ సినిమా బచ్చలమల్లి రిలీజ్ అయింది. హిందీలో వన్వాస్ అని నానా పాటేకర్ సినిమా వచ్చింది. ఇంగ్లీష్ నుంచి మనకు ముఫాసా ద లయన్ కింగ్ వచ్చింది. తమిళ్ నుంచి విడుదల పార్ట్ 2 వచ్చింది. కన్నడ నుంచి యూఐ వచ్చింది ఉపేంద్రది. మలయాళం నుంచి మార్కో వచ్చింది. 6 సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఈ 6లో నేను 5 చూశాను. నేను ముందు చూసింది ముఫాసా ఇంగ్లీష్లో చూశాను, తెలుగులో 2 సార్లు చూశాను. ఆ తర్వాత చూసిన సినిమా నేను విడుదల పార్ట్ 2. ఆ తర్వాత వచ్చేసి యూఐ చూశాను. ఆ తర్వాత మన బచ్చలమల్లి చూశాను. ఆ తర్వాత మార్కో చూశాను. ఇంకొక్కటే పెండింగ్ ఉంది, మన ఏంటది వన్వాస్ చూడాలి. సో వీటిలన్నీ ఇండివిజువల్ రివ్యూస్ కూడా పెట్టాను నేను. వీటిలో నాకు ఏది నచ్చింది ఏది నచ్చలేదు అనేది ఆ రివ్యూస్లో క్లియర్గా చెప్పాను. బట్ మిగతా వాళ్ళకి ఈ వీటిలో ఏది చూడాలి అని చూస్తే ఇందులో మస్ట్ వాచ్ అని చెప్పదగ్గేది ఒక ముఫాసా ఒకటే. ముఫాసా అది కూడా తెలుగులోనే చూడాలి. మహేష్ బాబు వాయిస్ ఓవర్ తెలుగులో ఇంటిల్లిపాది హ్యాపీగా చూడదగ్గ సినిమా. ఈ క్రిస్మస్ వీకెండ్లో ఈ వీక్లో చూడాల్సిన సినిమా ముఫాసా మస్ట్ వాచ్. ఇక మిగతావన్నీ చూసినా చూడకపోయినా పెద్ద ఫరకేం పడదు. బట్ నా ఆర్డర్ ప్రకారంగా చూసుకుంటే సెకండ్ ఆప్షన్ వచ్చేసి నేను బచ్చలమల్లికి ఇస్తాను. ఉన్న సినిమాలు చూసిన సినిమాలు బచ్చలమల్లి ఒక డీసెంట్ కమర్షియల్ సినిమా లాగా ఉంటుంది. సో బచ్చలమల్లిని చూడొచ్చు. నంబర్ 2 అది ముఫాసా అయిపోతే బచ్చలమల్లి. ఇక నంబర్ 3 కాడనే కష్టము, విడుదలనా లేకపోతే యుఐయా లేకపోతే మార్కోనా అనేసి. మూడిట్లో చూసుకుంటే కొద్దిగా సెకండ్ హాఫ్ నచ్చి ఒక సినిమాలాగా అనిపించింది మగవాళ్ళకి నచ్చేది విడుదల పార్ట్ 2 నా థర్డ్ రికమెండేషను. అండ్ ఇక 4th రికమెండేషన్ వచ్చేసి యుఐయా మార్కోనా. యుఐ మార్కో మధ్యన ఉంది. సో యుఐ అని చెప్తాను. ఫోర్త్ రికమెండేషన్. అర్థం కాకపోయినా ఏదో ఉపేంద్ర కోసం మాకు చూడాల్సి వస్తుంది అది. 4. 5 వచ్చేసి మార్కో. ఫుల్ యాక్షన్ మూవీకి, యాక్షన్ లవర్స్కి నచ్చుతుంది జాన్ విక్ స్టైల్లో. 5 ఇక వన్వాస్ చూడలేదు కాబట్టి దాని గురించి నేను కామెంట్ చేయను. కానీ సో మనము స్కిప్ చేయాలనుకుంటే మార్కో స్కిప్ చేయొచ్చు, యుఐ స్కిప్ చేయొచ్చు, విడుదల పార్ట్ 2 స్కిప్ చేయొచ్చు, బచ్చలమల్లి కూడా ఓకే కాబట్టి అది కూడా స్కిప్ చేయొచ్చు. స్కిప్ చేయకూడదు అంటే ఒక ముఫాసా ఒకటే మస్ట్. ఒకటే చూడాలంటే ముఫాసా. ఇక లేదంటే సెకండ్ ప్లేస్ నేను చెప్పినట్టు బచ్చలమల్లి, 3rd విడుదల 2, 4th యుఐ, 5th మార్కో. ఇక వన్వాస్ చూసింటే దాని ప్లేస్ ఎక్కడ వచ్చేది తెలీదు. సో ఇది నా రికమెండేషను. ఈ డిసెంబర్ 20 సినిమాల కంటే సంక్రాంతికి ఇలాంటి సినిమాలు చాలా వచ్చాయి. ఒక్కసారిగా మూకుమ్మడి దాడి మనకు సంక్రాంతి. ఆ తర్వాత ఆగస్టు 15కి వచ్చింది ఇలా దాడి. ఆ తర్వాత దసరాకు వచ్చినాయి ఇలా సినిమాలు. తర్వాత దివాళీకి వచ్చాయి. మళ్ళీ ఈ క్రిస్మస్ వీకెండ్కి వచ్చాయి. మళ్ళీ ఈ క్రిస్మస్ వీకెండ్ కూడా ఉన్నాయి, చాలా సినిమాలు ఉన్నాయి. కన్నడ నుంచి కిచ్చా సుదీప్ది ఏదో సినిమా ఉంది, హిందీ నుంచి బేబీ జాన్ ఉంది 2, తెలుగుది మన నితిన్ సినిమా ఉండాలి, అది పోస్ట్ పోన్ అయిందని విన్నాను. మరి చూడాలి మరి. ఓకే, బట్ ముఫాసా మిస్ అవ్వద్దు. ఖచ్చితంగా తెలుగులో చూడండి. ఇంకా మిగతావి మీరు చూడకపోయినా పర్లేదు, ఓటీటీలో చూసినా పర్లేదు. బట్ ముఫాసా మాత్రం థియేటర్స్లో తెలుగులో చూడండి. ఓకే, బాయ్.